సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను. ఈ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నీకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా, నడిపించే
సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే అక్షరం రావాలయ్యా. నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను.
మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను యేసయ్యా నీకే స్తోత్రం నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీతిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను
ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు ఎస్తేర్ రాణి. ఈ 30 ఇయర్స్ మరి సంఘంలో దేవుడు మా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి, మరి ఆత్మీయంగా బలపడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి 30 ఇయర్స్ కూడా దైవజనులు అనేకమైన వర్తమానాల ద్వారా ఎంతగానో బలపరుస్తూ మరి ఆత్మీయంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ 30 ఇయర్స్ మరి దేవుడు మా జీవితంలో చేసిన అనేక మేలును బట్టి, గొప్ప కార్యాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మరి సంఘంలో నాటబడిన వారమై ఆయన సన్నిధిలో వర్ధిల్లడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మరి ఎంతగానో నాకు చక్కటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, చక్కటి దైవదాసులు ఇచ్చాడు. మరి నా సాక్ష్యం ఏంటంటే నాకు చక్కటి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో ఎంతగానో మేలులు చేశాడు. మరి నా పెద్ద కుమారుడి విషయంలో నేను ఎంతగానో ప్రార్థించినప్పుడు మరి బిడ్డను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నా బిడ్డ కూడా సేవకుడు అవ్వాలని ఎంతగానో ఆశ ఉండేది నాలోని. నా దేవుడు నా ఆశ తీర్చాడు. నా బిడ్డ విషయంలో గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. ప్రార్థన పోరాటం ద్వారా కూడా మేము ఎన్నో మేలులు పొందుకున్నాం. నా చిన్న కుమారుడి విషయంలో, వివాహ విషయంలో కానీ ఎంతగానో నేను కుమిలిపోతున్నప్పుడు నా బిడ్డ వివాహ విషయం ఘనంగా జరిగించాడు. చక్కటి భార్య నా బిడ్డకి ఇచ్చాడు, చక్కటి కోడళ్ళు నాకు ఇచ్చారు, చక్కటి మనవళ్ళు ఇచ్చాడు. అందరి మట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డ జాబు విషయంలో ప్రార్థన చేసినప్పుడు చక్కటి జాబు, గూగుల్లో చక్కటి జాబుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. మరి నా ఆరోగ్య విషయంలో కూడా నిన్న ఉపవాస కూడుకుల్లో మరి నేను 2 రోజులు పాలు పొందినప్పుడు పాస్టర్ గారు నా తల మీద చెయ్యి ఉంచి ప్రార్థించినప్పుడు నాలో ఒక భారం పోయింది. నాలోనే నిజంగా ఇంత చక్కటి దైవదాసులు ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒళ్ళంతా నాకు, బాడీ అంతా తేలికైపోయింది. నాకు ఎంతగానో ఆరోగ్యంగా నాకు దేవుడు ఇచ్చాడు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా భర్త విషయంలో కూడా ఎన్నో మేలులు చేశాడు. మేము రెంటుకున్న వాళ్ళు మమ్మల్ని మేము అనేక మందికి రెంట్కి ఇచ్చేట్టుగా చేశాడు మా దేవుడు. అంతగా మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా వందనాలు. నేను ఎప్పుడో చనిపోవలసింది, కానీ బ్రతికించి ఈరోజు సాక్ష్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దైవదాసులకు వందనాలు చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రైజ్ ది లార్డ్ అండి. ఒకటి, మేము పాస్టర్ గారు ఒక 2-3 సంవత్సరాల ముందు వచ్చాము. పాస్టర్ గారు అప్పుడే లూనాలో వస్తున్నారు. మా హస్బెండ్కి గుర్తుపట్టారు. మధు గారు, మా హస్బెండ్ పేరు మిస్టర్ పుల్లా మధు గారు. ఆయనకు బాగా పరిచయము, నాకు అంత పరిచయం లేదు. డ్యూటీకి వెళ్తాను వస్తాను, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసేదాన్ని. ఆ విధంగా నేను అంత పరిచయం లేదు పాస్టర్ గారు. ఆయన మా హస్బెండ్కి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు పరిచయం అయిపోయి, పాస్టర్ గారు రండి మా ఇంటికి పునాది వేయబోతున్నాము. దట్ ఈస్ 1998 అన్నమాట. ఆ రోజుల్లో మేము పునాది వేసామన్నమాట. అది పాస్టర్ గారి దయ వల్ల, ప్రేమ వల్ల, ఆ ప్రార్థన బలం వల్ల మేము ఈ విధంగా 3 అంతస్తులు కట్టాము. సెకండ్ పాయింట్, ఇది ఒక పాయింట్. ఇప్పుడు మేము ఆ ఇంట్లోనే అందరం ఉంటున్నాము. 3 అంతస్తులుగా ఎదిగాము. ఆయన బ్లెస్సింగ్, ఆయన ప్రేయర్ వల్లనే. అదేవిధంగా దీవెన్ పాస్టర్ గారు చిన్నగా ఉన్నారన్నమాట. నేను ఈ రూట్లోనే వచ్చేదాన్ని. ఈ రూట్ నుండి వస్తుంటే చిక్తోనే ఆడేవాళ్ళు. ఈ విషయం నేను చెప్పాలి దీవెన్ బాబుకి, ఎవరికి తెలియదు. ఈ విషయం నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. దీవెన్ బాబు ఎక్స్క్యూజ్ మీ, ఆ చిక్స్తోనే ఆడుతున్నారు. చిన్నగా ఉన్నారు. నేను అనుకోవడము 7-8 ఇయర్స్ అంతే ఉంటారు దీవెన్ పాస్టర్ గారు. ఆ టైంలో చిక్స్తోనే ఆడుతున్నారు. ఆడేసి ఆయన బ్యాప్టిజం ఇస్తున్నారంట. అది చిక్స్తోనే ఆడుతున్నారు. నన్ను చూసి లోపలికి పరిగెత్తారు. నాకు నవ్వు వచ్చింది. ఇంత చిన్న కుమారుడు ఎంత అద్భుతంగా ఆలోచన ఎలా వచ్చింది అనేసి నేను చాలా సంతోషపడ్డాను. ఇంత విస్తారంగా మన స్పిరిచువల్ గ్రోత్తో, మన వెల్త్తో ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి సదా నేను రుణపడి ఉంటాను. దేవునికి స్తోత్రం, వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ఈ విధంగా దేవుని స్తుతించి, దేవుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఎలోహీం అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనకు కనబడుతుంది. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 verse 1. In the beginning
గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. దేవుని బిడ్డలారా, ఎలోహీం అనే దేవుడు అనగా సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, ఆయన సృష్టికర్త అనే విషయం మనం చూసాం. ఈరోజు సృష్టికర్త మాత్రమే కాకుండా జీవం గల దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ప్రొటెక్టర్, కాపాడువాడు. అద్భుతమైన మాట కదా ఇది, కాపాడువాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదిలో వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ నెహెమ్యా గ్రంథం చెప్తుంది 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవుని బిడ్డలారా, నీవే అద్వితీయుడవైన యెహోవా, యు అలోన్ ఆర్ ద లార్డ్. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, నీవే దేవుడవు, నువ్వు ఒక్కడవే దేవుడవు. ఎందుకంటే నువ్వు సృష్టించావు కదా, ఆ తర్వాత నువ్వే కాపాడువాడు. అంటే తన మహత్తు గల మాట చేత సర్వస్వాన్ని నిర్వహిస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. యు ఆర్ ఎలోన్, యు ఆర్ ద లార్డ్, యు ఆర్ ఎలోన్. నువ్వు ఒక్కడివే దేవుడువయ్యా, నువ్వు ఒక్కడివే దేవుడివి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనం అందరం కూడా ఆయన కొరకు చేయబడినటువంటి వాళ్ళం. అందుకే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవుని బిడ్డలారా, ఈ చక్కటి మాటను మనం చూస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మనం ఎందుకున్నామంటే మనము ఆయన నిమిత్తమే ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము, మనము ఆయన ద్వారా కలిగిన వారం. ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ బై జీసస్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు చూస్తే, దేవుడు మన ప్రభు అయిన యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవుడు కాపాడేవాడు. దేవుడు సృష్టించాడు కాబట్టి సృష్టించిన వాడికే శక్తి ఉంటుంది, కాపాడే శక్తి. ప్రభావం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కాపాడేవాడిగా, మనకు సమస్తమును కూడా అనుగ్రహించేవాడిగా ఆయన ఉన్నాడు. అందుకనే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. దేవుడు కాపాడే దేవుడు. ఎవరిని కాపాడుతాడు? భక్తులను కాపాడుతాడు. తన శరణు జొచ్చిన వారిని, తన నీడకు వచ్చిన వారిని దేవుడు కాపాడుతాడు. భక్తులను కాపాడే దేవుడు. తన చాటున, మహోన్నతిని చాటున ఉండేవాళ్ళని దేవుడు కాపాడుతాడు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నీ ప్రక్కన 1000 మంది
పడిపోయిన అపాయముని ఎదుకు రాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఈ కాపాడే దేవుడు మనల్ని 2024 సంవత్సరంలో దేవుడు డిసెంబర్ వరకు అద్భుతంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన కాపుదల ఎంతో గొప్పది. అయ్యా, మీరు కాపాడినందుకు మీకు స్తోత్రం, మీకు వందనాలు అని చెబుతూ దేవుని కాపుదలను బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మన దేవుడు శక్తివంతుడు. ఎలోహీం మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మామూలు వ్యక్తి కాదు మనల్ని కాపాడేది. మన కాపులా కాసేది సామాన్యమైన వాడు కాదు. ఎలోహీం, ఎలోహీం అనే దేవుడు సృష్టించేవాడు, కాపాడేవాడు. ఇలాంటి కాపాడే దేవుడు మన కాపాటు కొరకై ఆయన పాద సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన దేవా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి వారిని ఎలోహీం మీరు కాపాడండి, బలపరచండి, అందరికీ సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎలోహీం అనే ఈ అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరొక విషయం ద్వారా మనము రేపటి దినాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరం కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా రేపు పాల్పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.